హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడా టెలివిజన్. ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఈ వీడియోలో మనం ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే తెలుసుకుందాం. చంద్రశేఖర్ సీతారాం తివారీ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఈయన భారతీయ ఉద్యమకారుడు. ఈయన జూలై 23, 1906 సంవత్సరంలో జన్మించాడు. ఫిబ్రవరి 27, 1931లో మరణించాడు. చంద్రశేఖర్ ఆజాద్ గారు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు. తన స్నేహితుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ ఉద్యమంలో పాల్గొన్నాడు. మిత్రుడైన బిస్మిల్, అబ్దుల్లా ఖాన్, రోషన్ సింగ్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1925 ఆగస్టు 9వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి కోకరి అనే ఊరు వద్ద ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడీ చేశారు. కొంతకాలానికి ఆ విప్లవకారులంతా పోలీసుల చేతికి చిక్కారు, ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ గారు తప్ప. చంద్రశేఖర్ ఆజాద్ గారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ గారు ఉత్తరప్రదేశ్లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన ఓ కుటీరమును నిర్మించుకొని మరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వంపై తాము చేసిన అన్ని కుట్రలకు, ప్రణాళికలకు ఆ కుటీరమే స్థావరమయ్యింది. కానీ రైలు దోపిడీ కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్దేవ్ మొదలగు వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరపాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొని సాండర్స్ అనే పోలీసును కాల్చారు. కాల్పుల తరువాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్గురులను చరణ్ సింగ్ అనే పోలీసు పట్టుకొన్నాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్కు తమ మిత్రులను కాపాడుకోవడానికి చరణ్ సింగ్ను కాల్చక తప్పలేదు. తమ రహస్య జీవనంలో భాగంగా ఝాన్సీ పట్టణంలో సహ విప్లవకారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణాన్నంతా గాలిస్తున్నారు. నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో ఉంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టూ పోలీసులు మోహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. కానీ ఖాళీగా ఉన్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది 1929 మే నెల 2వ తారీఖున జరిగింది. తర్వాత 1931 ఫిబ్రవరి 27న ఉదయం సుఖదేవ్ రాజ్తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఓ చెట్టు కింద ఆజాద్ కూర్చుని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డి తిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. 4 వ్యాన్లలో పోలీసులు ఎక్కించుకుని పోలీసు అధికారులు లార్డ్ బావర్, విశ్వేశ్వర సిన్హాలు ఆల్ఫ్రెడ్ పార్కుకు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ ఆజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా బాధను లెక్క చేయకుండా ఆజాద్ తన రివాల్వర్తో లార్డ్ బావర్ను కాల్చాడు. విశ్వేశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా ఆజాద్ కుడి చేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి ఉన్న పోలీసు బలగాలు గుల్లవర్షం కురిపిస్తుండగా ఆజాద్ తన రివాల్వర్తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్లో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడి నుంచి తప్పించుకుపోయేందుకు
సహకరించాడు. కానీ నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నాడు. ఆజాద్ పోరాడిన తీరు భారత విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన సంఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ.